ప్రైజ్ ద లార్డ్. మరొకసారి బైబిల్ పఠనం కొరకై దేవుడు మనందరినీ సమకూర్చినందుకు దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరందరూ మీ స్థలాల్లో, మీ పరిసరాల్లో బైబిల్ తీసుకున్నటువంటి వారే మీ కుటుంబాలతో మీరు చేరుతున్నారని నమ్ముచు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. గత వారం మంది దేవుడు మనం కాపాడినాడు, దానికి వందనాలు. రాబో వారం కొరకై దేవుడు మనం భద్రపరుచున్నట్లు మనము ప్రార్థనలో వీటన్నిటి కొరకై ప్రార్థించబడుతున్నట్టున్నాం. ఈ సమయంలో రేపటి దినంలో ఉపవాస ప్రార్థన, తిరిగి ప్రభుదినం కొరకై సిద్ధపాటు ప్రభు మనకు అనుగ్రహించిన కాక ఈరోజు కోడికను మనము ఆరంభించుకోకు వాక్య ధ్యానాలకు ముందు ప్రార్థన చేసుకుంటాము. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయాలి. ప్రేమ గల ప్రభా దగ్గర తండ్రి, కృపల రక్షణ మరొకసారి నీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి, నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, నీ సన్నిధిలో చేరి నీ వాక్యం చదువుకోవడానికి, నీ సన్నిధిలో చేరి ప్రభు యొక్క స్వరం వినడానికి దగ్గర తండ్రి, నీ యొక్క వాక్యం చదివి బలపరచబడటకు, భద్రపరచబడటకు, కాపాడబడటకు దగ్గర తండ్రి మీరు మాకు సహాయం చేయమని కోరుతూ వస్తుంటున్నాం. మరొకసారి రక్త పరీక్ష తెలుసుకోవచ్చు. ప్రతి మాలిన్యం నుండి ప్రభా నన్ను మమ్మల్ని ప్రభా కడుగుమని వేడుకొని వస్తుంటున్నాం. నీ రక్తంలో కడగండి, పవిత్రపరచండి. నీ వృత కిందికి ప్రభా మేము రాకూడనట్లు మమ్మల్ని ప్రభా కాపు కాయమని కోరుతూ వస్తుంటున్నాం. సేన ప్రారంభ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని కనికరించండి. మొదటి సంఘంగా ప్రభా ఈ యొక్క ప్రాంతంలో ప్రిన్సిపల్స్లో ప్రభా మీరు దగ్గర తండ్రి ఎవరిన తర్వాత ఏర్పరచుకొని స్థాపించి స్థిరపరిచినటువంటి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ విధంగా మందిరం ద్వారా మీరు జరిగించుకున్నటువంటి ప్రతి పరిచయం కొరకు నీ వందనములు. ఈ విధంగా ప్రభా ఈ యొక్క కరోనా సమయంలో దగ్గర తండ్రి స్వేచ్ఛగా కొనుగోలైనటువంటి సమయంలో ప్రభా ఈ విధంగా ఆన్లైన్ ప్రభా దగ్గర తండ్రి యూట్యూబ్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి, నీ సన్నిధి కలిగి వినడానికి ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి సమయం కొరకండి వందన. మా సమయాన్ని దేవుని గారిగా చేసి నేను మహిమపరచుకుంటారని నీ కృపకు అప్పగించుకోవచ్చు. ఇప్పుడు ఆది అంత వేరే విధమని వేడుకోవచ్చు. వందనాలు స్తోత్రాలు చెల్లించి క్రీస్తున్నాము వేడుచుతున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో సింగ్ సాంగ్ అది 544వ పాటతో ఆరంభించుకుంటాము. పాత దాంట్లో 457వ పాట, దాంట్లో 544 ఆఖరి 3 వచనాలు మాత్రం పాడుకుంటాము. సమయము మనకు సరిపోదు కనుక రికార్డింగ్ టైం 3 వచనాలు మాత్రమే. విశ్వాసకర్తాయో యేసు ప్రభు, కంటికి కనబడినవి ఎన్నియో లోకభోగాలపై. కాబట్టి ప్రభు యేసు నా రక్షక, నసవు కన్నులు నాకు నిరతము నేను చూడ, అల్ఫై నీవే, ఒమేగా నీవే. Niratha
వినయముతో నేను నీ వైపు చూచు విసుగా పరుగెత్త నీవు ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్నుచురా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్నుచురా కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో హృదయాగోచరము నాని వెన్నీయో సిద్ధాపరచి దివానాకై హృదయాగోచరము నాని వెన్నీయో సిద్ధాపరచి దివానాకై ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్నుచురా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్నుచురా లోకాభోగాలపైన నేత్రలు సోకాగుండునట్లు కృప చూపు లోకాభోగాలపైన నేత్రలు సోకాగుండునట్లు కృప చూపు నీ మహిమ దివ్య స్వరూపములో నిండారనను సురనింపు నీ మహిమ దివ్య స్వరూపములో నిండారనను సురనింపు ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్నుచురా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్నుచురా అల్ఫయు నీవే ఓమెగాయు నీవే అల్ఫయు నీవే ఓమెగాయు నీవే ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్నుచురా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్నుచురా పాడుకుంటాము 477 477 పాత దాంట్లో 737 పాట పాడుకుంటాము. మరి ఈ యొక్క పాటలు కూడా ఆఖరి 3 వచనాలు మాత్రమే మనం పాడుకుంటాము. The last 3 verses we are going to sing. కాబట్టి పాటలు పాడినప్పుడు మరి అర్థంతో కూడా మనం పాడడానికి ప్రభు మనకు సహాయం చేయగా ఇంతకుముందు పాడిన పాటలు కూడా చూస్తున్నాం. మరి ప్రభు మన కన్నుల గురించి, చెవులను గురించి, మరి హృదయాన్ని గురించినటువంటి సంగతులను మనము మరి పాడుకున్నటువంటి సంగతి చూస్తుంటున్నాం. కాబట్టి ప్రభు వాటన్నిటిని మన వరకు సిద్ధపరిచున్నాడు. హృదయం గురించడం కానివి నీవు సిద్ధపరిచితివా నాకై అని పాడుకుంటున్నాం. మరియు అదే కాకుండా కంటికి కనబడనివి, చెవికి వినబడనివి. కాబట్టి ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించుండగా మరి ఈ సమయంలో ప్రభు మనకు మాట్లాడుతున్నప్పుడు మరి ఈ యొక్క ఇంకొక పాటలో 477లో మరి ప్రభు నీ యొక్క స్వరము వినిపించు. లార్డ్ మేక్ మీ టు హియర్ యువర్ వాయిస్, నీ యొక్క
స్వరాన్ని వినడానికి, మీరు మాట్లాడినప్పుడు మేము వినటకు మా యొక్క చెవులను మీరు తాకండి అని ప్రభు మనం చూస్తుంది దాకా. సో వీఆర్ గోయింగ్ టు సింగ్ 3 verses. మరి 3 వచనాలు, ఆఖరి 3 వచనాలు మనం పాడుకుంటాము. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించు. సమయంలో మరి బైబిల్ పఠనం సమయాన్ని మనము కలిగి ఉండుగాక. మరి
గత వారాల్లో మరి ఈ యొక్క క్రమంగా ఈ యొక్క బైబిల్ పఠనాన్ని మనము పఠిస్తూ వస్తుంటున్నాం. మరి ముఖ్యంగా యేసు ప్రభు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన సంగతులను మరి ఉపమానాల ద్వారా మరి తెలియవలసినటువంటి వాటిగా చూస్తున్నాం. మరి ఈ సమయంలో కూడా మరి ఉపమానాన్ని మనం చూస్తాము. పరలోక సంగతులను మనము గ్రహించినట్లు ప్రభు మనకు సహాయం చేయలేక మరి గత దినాల్లో మనం చూస్తున్నాము. మరి మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం మనము చదువుకొని ఉంటున్నాము. మరి అక్కడ మరి యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఉపమానం, పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఉపమానము మనము చూసుకొని ఉంటున్నాం. మరి 13వ అధ్యాయం మనం చూసినట్లయితే మరి ఇక్కడ మరి మొదటిది పరలోక రాజ్యం గురించి చెప్పబడినటువంటిది 24వ వచనంలో ఉంటుంది. మరి విత్తుమాని ఉపమానం కూడా 1వ వచనంలో ఉంటుంది, మొదటి పారాగ్రాఫ్లో. కానీ అక్కడ విత్తువాడు యేసు ప్రభు చూస్తుంటున్నాం. మరి మంచి నేలలో కొన్ని విత్తనములు, ముండపొదలో కొన్ని, రాతి నేలలో కొన్ని, ఆ సంగతి మనం ఎదిగినటువంటి వారంగా చూస్తున్నాం. మరి రెండవదిగా మనం చూసినట్లయితే మరి పరలోక రాజ్యం తన పొలములో మంచి విత్తనం విత్తన ఒక మనిషిని పోలేదు. కాబట్టి ఆ సంగతి చూస్తుంటున్నాము. మంచి విత్తనములు విత్తబడినటువంటిగా చూస్తుంటున్నాము. మరి వారు నిద్రించుచుండగా అని వ్రాయబడి వచ్చినది. శత్రువు వచ్చి మరి గురుగులు ఎత్తిపోయినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. మరి ఆ యొక్క ఉపమానం గురించి మనము ధ్యానించినటువంటి వారంగా ఉంటున్నాం. మరి గురుగులను మరియు గోధుమలను అవి మొలకెత్తినప్పుడు అవి కనుగోలేనటువంటి పరిస్థితిలో ఉంటాము. ఎప్పుడైతే అవి పంటకు వచ్చి ఆ యొక్క గింజలు బయటకు వచ్చినప్పుడు అప్పుడు గురుగులు మరి ఇంకా గోధుమలను మనము గుర్తెరుగుతాము. కనుక మరి ఆ యొక్క యజమాని దగ్గరికి వెళ్ళి దాసులు, అయ్యా నువ్వు మంచి విత్తనాలే విత్తున్నావు కదా, మరి ఇదేంటి గురుగులు ఉంటున్నావి అని చెప్పి మరి ఈ యొక్క గురుగులు మరి అవి ఫలించుతుండగా మరి దాన్ని పెరిగి పారవేస్తామా అన్నప్పుడు లేదు, అది పెరిగి పారవేయకుండా ఉంచనివ్వండి. మరి ఆ యొక్క పంట కోసేటప్పుడు మరి మొదట కోతకాలమున మరి ఏం చేయాలి, గురుగులను మొట్టమొదటిగా వాటిని తీసివేసేసి గోధుమలను నా కొట్లలో మరి వాటిని చేర్చండి అని దాసుడు చెప్పినట్లుగా చూస్తున్నాం. మరి ఆ విధంగా మరి ఇంకేమన్నాడు ఇక్కడ, కట్టలో కట్టి గోధుమలు ముందుగా వాటిని కూర్చి వాటిని కాల్చి వేయటకు కట్టెలు పట్టాలి కదా. ఆ విధంగా కాల్చి వేయడానికి గురుగులు చూస్తున్నాం. సైతానుడు వాడు వచ్చి గురుగులు మరి చల్లిపోయినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. గుడి తెగులు లేనటువంటి వాడుగా చూస్తుంటున్నాం. కాబట్టి దాని గురించి మనము ధ్యానించినటువంటి వాడుగా ఉంటున్నాము. మరి ఈ లోకంలో మరి మంచి విత్తనములు దేవుని బిడ్డలు మరి వారితో సహా మరి ఈ గురుగులు సైతాను వెతిపోయినటువంటి లోకస్తులతో సహా మనము కలిసి జీవించవలసినటువంటి వారుగా ఉంటున్నాము. అప్పుడు అంటాడు కదా యజమాని, లేదు దాన్ని పెరిగివేయవద్దు, అవి ఆ విధంగానే ఎదగనివ్వండి. ఎప్పుడైతే
కోత కాలం వచ్చినప్పుడు వాటిని వేరుగా మరి కోసివేసి పారేస్తాము, వాటిని అగ్నితో కాల్చివేస్తాము అని అంటాడు కదా. కాబట్టి ఆ విధంగా మరి అగ్నిలో పడివేయడానికి అవి ఉంటాయి కనుక మరి వారితో మనం జీవించినప్పుడు ఏ విధంగా మనల్ని మనం భద్రపరుచుకున్నటువంటి వారుగా ఉంటుంది. దాని విషయం కూడా మనం చూసినాం. మరి ఒకవేళ అవి అంటకట్టబడి ఆ గురుగురు కూడా మరి గోధుమలుగా మార్చబడితే మన యొక్క సాక్ష్య జీవితం బట్టి ఎంతో సంతోషం. కానీ కొంతమంది సహవాస దోషం అంటారు కదా, కాబట్టి ఆ యొక్క గోధుమలను కూడా చెరిపివేసే ఈ గురుగురు కూడా ఉంటాయి. అదే ఎంతో భయంకరం. కనుక మరి ఈ సమయంలో మరి వారితో జీవించినప్పుడు ఎంతో మన సాక్ష్యాన్ని కాపాడుకోవచ్చు. దేవుని వాక్యాన్ని వారికి బోధించినటువంటి వారముగా దేవుని బిడ్డలు ఉండవాలని దేవుని వాక్యంతో చూస్తుంటున్నాము. ఇక సమాప్తి అందు మరి గురించి దాని విషయమై చెప్పబడి ఉంటున్నది. అది గోధుమలు గురుగుల గురించినటువంటి. తర్వాత మనము ఇంకొక సంగతి చూస్తుంటున్నాము. ఇంకొక ఉపమానము మరి దాచబడిన ధనం. కాబట్టి 44వ వచనంలో చూస్తుంటున్నాము. ఓకే, మరి అక్కడ దాచబడినటువంటి ఆ యొక్క ధనము మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం చూసినటువంటి వారంగా ఉంటున్నాం. యేసు ప్రభును మరి మనం పొందడానికి ఆ యొక్క దాచబడినటువంటి ధనము మరి ఆ యొక్క పొలంలో ఉన్నప్పుడు మరి ఒక వ్యక్తి ఏమంటున్నాడు చూస్తున్నాడు, ఎంతో డబ్బు ఖర్చు చేసి ఆ యొక్క పొలంలో కొనిపెట్టున్నాడు. కాబట్టి రక్షణ ఎంతో విలువైనటువంటిదిగా ఉన్న సంగతి మనం చూస్తుంటున్నాం. కాబట్టి సమస్తమును అమ్మే ఆ పొలంలో కొన్నటువంటి వాడిగా చూస్తుంటున్నాము. అది ఇంకొక ఉపమానం. దాని తర్వాత మంచి ముత్యములను గురించినటువంటి సంగతి మనం చూసినాం. ఆ యొక్క మంచి ముత్యం కూడా మరి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకుంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ మరి ఎంతో విలువైనదిగా చూస్తున్నాము. ఆ యొక్క రక్షణను మనం పొందడానికి మరి ఏం చేసినాడు ఇక్కడ వర్తకుడు, మరి అన్ని స్థలాల్లో వెతికి మరి మంచి విలువ కలిగినటువంటి ఆ యొక్క ముత్యాన్ని కొరకై వెతికినాడు. ఎప్పుడైతే దాన్ని కనుగొనింటున్నాడో సమస్తమును ఇచ్చి తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా ఇచ్చి అనుకున్నటువంటి వాడు చూస్తుంటున్నాము. అది కూడా దేవుని యొక్క రక్షణను గురించినటువంటి సంగతి చూస్తుంటున్నాము. మరి అది ఒక భాగంగా చూస్తుంటున్నాము. రెండవ భాగంగా చూసినట్లయితే ఈ యొక్క ముత్యము సంఘానికి మరి సూచించినటువంటి సంగతి కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే సంఘమును దేవుడు భద్రపరుస్తుంటున్నాడో ఇది మరి ఒక మర్మము అని దేవుని వాక్యం చూస్తుంటున్నాము. సంఘ మర్మము. కాబట్టి అనాది కాలంలో నుండి మరుగు చేయబడినటువంటిది మరి దేవుడు మరి యేసు ప్రభు ఈ లోకం నుండి వెళ్ళిపోయిన తర్వాత సంఘము ఆరంభించడంలోనూ స్థాపించబడటంలో మనం చూస్తుంటున్నాము. ఒక దినంలోనే పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది రక్షణ పొందినటువంటిగా చూస్తుంటున్నాము. అనుదినము దేవుడు మరి అనేకులను విశ్వాసంలోనికి నడిపించుతూ సంఘంలో చేస్తున్నటువంటి వారుగా చూస్తుంటున్నాము. మొదటి శతాబ్దం నుండి మొదలుకుంటే ఇప్పుడు 21వ శతాబ్దంలో మనము ఉన్నటువంటి వారుగా ఉంటున్నాము. కాబట్టి ఇన్ని 2000 సంవత్సరాలు జరుగుతూనే ఉన్నది. మరి ఆ యొక్క సంఘము కట్టబడుతూనే ఉంటుంది కదా. మడత మత్స డాగు లేకుండా దేవుడు దాన్ని భద్రపరుస్తున్నాడు. మరి నిత్య మహిమ కొరకైనటువంటి చూస్తున్నాం. పెళ్లి కుమార్తెగా దేవుడు అలంకరిస్తూ వస్తున్నాడు. కాబట్టి అందులో నీవు నేను భాగముగా ఉంటున్నామా? ఆ ముత్యముగా మనము మార్చబడదామా? మరి ముత్యం యొక్క కథను కూడా మనం ఇంతకుముందు చూసినాం, కానీ సమయం లేదు, మరి దాన్ని మనం చూడలేము. కాబట్టి అది మాత్రము సంఘముగా దేవుడు సిద్ధపరుస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి సంఘంలో మనమందరము భాగములుగా ఉండవాలని ప్రభు కోరుతూ వస్తుంటున్నాడు. ఆ యొక్క సంఘము ఒకప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుకు
మరి ఈజ్ గోయింగ్ టు బి ప్రెజెంటెడ్ యాజ్ ఎ బ్రైడ్, పెళ్లి కుమార్తెగా అలంకరించబడి మరి ప్రభుకు అప్పగింపబడినటువంటి ఆ యొక్క విషయం చూసుకుంటున్నాం సంఘం. ఇప్పుడు మరి ఈ యొక్క ఆఖరిగా ఈ యొక్క అధ్యాయంలో మరి ఉన్నటువంటి ఆ యొక్క ఉపమానం మరి చూసినట్లయితే 47వ వచనం నుండి మరి 50వ వచనం వరకు చూసుకుంటున్నాం. మీ బైబిల్ తెరవండి. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము మరి 47వ వచనం నుండి 50వ వచనం వరకు. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైనటువంటి చేపలను పట్టిన వలను పోలి ఉంది. అది నిండినప్పుడు దానిని ధరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయాలి. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, ఇక్కడ ఏడుపును పన్ను కొరుకుటయు ఉండును అన్నటువంటి సంగతి మనము చూస్తుంటున్నాం. కనుక ఆ విధంగా ఏడుపును పన్ను కొరుకుటయు గురించినటువంటి సంగతి మరి ఇంకొక దాంట్లో కూడా మనం చూస్తున్నాం. కనుక ఈ సమయంలో మరి చూసినట్లయితే పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధమైన చేపలను పట్టిన వలను పోలి ఉంది. కాబట్టి ఈ యొక్క వల కాబట్టి మరి యేసు ప్రభు కలిగినటువంటి ఆ యొక్క శిష్యుల్లో చాలామంది ఈ యొక్క చేపలు పట్టేవారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రభు అంటాడు కదా, మరి పేతురు, యోహాను, యాకోబు వాళ్ళని పిలుస్తుంటాడు కదా, ఆంధ్రేయ వాళ్ళని. మరి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తాను. కాబట్టి ఆ యొక్క చేపలు మరి చూస్తుంటున్నాము, మనుషులను పట్టు మరి జాలరుగా దేవుడు చేస్తున్నటువంటిగా చూస్తుంటున్నాము. మరి ఇక్కడ ఈ యొక్క వలలు ఒక్కొక్కరు లేక ఇద్దరు కలిసి మరి వలలు వేస్తుంటారు. రాత్రంతా కూడా మరి పట్టినటువంటిగా చూస్తుంటున్నాం. కాబట్టి 21వ అధ్యాయం యోహాను సువార్తలో యేసు ప్రభు వస్తాడు కదా, ఉదయ కాలంలోనే పేతురు తనతో కూడా ఇంకా 5 మందిని తీసుకుని వెళ్ళి, ఇక నేనైతే చేపలు పట్టడానికి వెళ్తున్నాను ప్రభు, మరి సంగతి ఏమో అన్నటువంటిగా వెళ్ళిపోయినటువంటి వాడిగా చూస్తుంటున్నాం. మరి రాత్రి అంతే శ్రమపడినారు, మరి ఏ యొక్క చేప పట్టలేదు. ఉదయకాలంలో ప్రభు ధైర్యం నిలబడి, పిల్లలారా మీ అంతా ఏమైనా ఉన్నదా? ఏమిటి? కాబట్టి అక్కడ చూస్తుంటున్నాం. మరి ప్రభు అంటాడు కదా, మరి కుడివైపున వల వేయండి అన్నప్పుడు, మరి కుడివైపున వల వేసినప్పుడు మరి ఎన్నో గొప్ప చేపలు వచ్చినటువంటిగా చూస్తుంటున్నాము. మరి వాటిని దరికి లాగడానికి ఇతరులు కూడా తీసుకుని ఉంటున్నారు. కనుక 153 గొప్ప చేపలను చెప్పబడినట్లుగా చూసుకుంటున్నాం. ఆ విధంగా 153 మరి గొప్ప చేపలుగా దేవుడు మరి ఆ యొక్క శిష్యులకు అనుగ్రహించినటువంటి వాడిగా చూసుకుంటున్నాము. మరి ఇక్కడ చూసుకుంటున్నాము పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క వల. మరి ఈ వల మరి ఈ యొక్క పేతురు, యోహాను, యాకోబు పట్టినటువంటి చేపలు పట్టినటువంటి వల కాదు. అది జెబెదయి కుమారుడు జెబెదయి తండ్రి వారితో మరి ఉన్నటువంటి వల కాదు. మరి ఇది పరలోక రాజ్యానికి సంబంధించినటువంటిగా వలగా ఉంటుంది. మరి ఈ వల విషయమే చూస్తుంటున్నాం, చిన్న వలను చూస్తుంటున్నాం. ఈ యొక్క పెద్ద ఇంగ్లీష్లో ఏం రాయంటే డ్రాగన్ నెట్. కాబట్టి ఈ యొక్క వలను మరి దానికి లాక్కొని తీసుకొని వెళ్ళాలి. కాబట్టి చిన్న వల కాదు. కాబట్టి అనేక మంది మరి ఈ యొక్క వలను దానికి లాగవలసినటువంటి వారుగా చూసుకుంటున్నాం. కాబట్టి మరి యేసు ప్రభు ఎక్కువగా మరి చూసినట్లయితే ఆ యొక్క గలిలయ సముద్రంలో
మరి అనేకసార్లు ప్రయాణం చేసినాడు. గలిలయ సముద్రం దగ్గర చేపలు కూడా మరి పట్టబడినటువంటిగా చూసుకుంటున్నాం. మరి ఈ యొక్క డ్రాగ్ నెట్ గురించి మరి చెప్పబడిన సంగతి చూసినట్లయితే 1 మైలు చదరపు మైలు అంత మరి ఆ యొక్క వల ఉంటుంది. కాబట్టి పొడవు 1 మైలు మరియు వెడల్పు 1 మైలు. మరి చూసినామా? మరి ఇక్కడ నుండి మరి శివుని ప్రార్థన మందిరం నుండి ఆ యొక్క దాదాపు ఫతేనగర్ మాలానగర్ వెళ్ళిన కదా చూసినట్లయితే 1 కిలోమీటర్ అనే అక్కడ మైల్ స్టోన్ పైన రాయబడింది అక్కడ. కాబట్టి అంత పొడుగా మరి డ్రాగ్ నెట్ 1 కిలోమీటర్ అని ఉంది కదా. కానీ మరి 1 మైలు చదరపు మైలు ఉన్నటువంటి అది. కాబట్టి అనేక మంది ఈ యొక్క వలను మరి వేయవలసి ఉంటుంది. అనేక చేపలు మరి అందులో చేర్చబడినట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఈ వలలో వేయబడినటువంటి చూస్తుంటున్నాం. యేసు ప్రభు శిష్యులకు చెప్పింటున్నాడు కదా. మరి మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. మార్కు సువార్తలో కూడా మరి అక్కడ మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించడి అంటున్నాడు. కాబట్టి ఎక్కడ ఈ యొక్క వల వేయబడుతున్నది చదువుతాము మరొకసారి. ఈ యొక్క 47వ వచనము, పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధమైన చేపలను పట్టిన వలను పోయినట్టు కదా. సముద్రంలో వేయబడినట్టుగా చూస్తున్నాం. కాబట్టి సముద్రంలో, కాబట్టి చేపలన్నీ ఉన్నవి ఎక్కడ? సముద్రంలోనే. కాబట్టి ఈ యొక్క చేపలు మనం చూసినట్లయితే ఈ యొక్క ఆ యొక్క సముద్రం చూసినట్లయితే ఒక విధంగా ఏ సముద్రం? చిన్న సముద్రం లేదు, గలిలయ సముద్రం. అనేక వెలుపలమైనటువంటి చేపలు అక్కడ ఉంటున్నాయి. కాబట్టి శాస్త్రజ్ఞులు కనుగొన్నటువంటిది ఏంటంటే ఎన్ని రకాల చేపలు మరి ఈ లోకంలో ఉంటున్నాయి, సముద్రంలో ఉంటున్నాయి అంటే 1500 లేకుంటే 15,000 మంది అని పోయి దగ్గర మనం చూశాను. మరి అన్ని రకాల 15,000 ఉన్నటువంటి రకాల చేపలు, 15,000 రకాల చేపలు ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము అనేక రకమైనటువంటి చేపలు ఈ వలలోనికి మరి చేర్చబడినటువంటిదిగా చూస్తుంటున్నాము. కాబట్టి ఈ యొక్క చేపలు దేనికి చూపించబడుతున్నది? మానవులకు చూపించబడుతున్నట్టుగా చూస్తుంది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటింపబడినది. గలిలయ సముద్రంలో ఉన్నటువంటి చేపలన్నిటికీ మరి చూసినట్లయితే ఆ చేపలన్నీ మానవులకు సృష్టిస్తుండగా వాక్యము వెదజల్లబడినటువంటిదిగా చూస్తున్నాం. కాబట్టి ఆ వాక్యము మరి వెదజల్లబడినప్పుడు ఆ యొక్క చేపలన్నీ అంటే మనుషులందరూ మరి అక్కడ ఉన్నటువంటి వారందరికీ సువార్త ప్రకటింపబడినది. దేవుని వాక్యంలో సర్వలోకంలోనికి ఆ యొక్క సువార్త ప్రకటింపబడుతున్నది. మరి యేసు ప్రభు రాకడలో మరి చూస్తుంటున్నాము. నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాయబడుతున్నది. కనుక ఈ సమయంలో ఎంతమంది దేవుని వాక్యాన్ని వింటున్నారు, ఎంతమంది హృదయాలు దేవుడు మార్చినాడు, వారందరూ మరి దేవుని రాజ్యంలోకి చేర్చబడే వారుగా ఉంటున్నారు. అటువంటి వారందరూ ఈ యొక్క వలలోనికి వచ్చేవారుగా ఉంటున్నారు. ఇంత పెద్ద గొప్ప వలలో మరి ఎంతమంది మరి రక్షణ పడినారో వారందరూ చేర్చబడినటువంటి వారుగా చూస్తుంటున్నాము. మరి ఇక్కడ ఈ యొక్క గొప్ప వల మరి చిన్న సముద్రం చూస్తుంటున్నాము. మరి ఇంకా పెద్ద సముద్రం కదా మనం చూస్తుంటున్నాము. పసిఫిక్ ఓషన్ అంటారు కదా, హిందూ మహాసముద్రము అని ఇండియన్ ఓషన్ అని. తగినవన్నీ చిన్న సముద్రంగా ఉంటున్నాయి. అరేబియా సముద్రము, బంగాళాఖాతము, మరి ఆ విధంగా మరి చిన్న చిన్న మరి సముద్రాలు ఉంటున్నాయి. కాబట్టి మరి ఆ యొక్క యుగ సమాప్తి వాక్యం చూస్తామా? 49వ వచనము, దాని 48 చూసినప్పుడు అది నిండినప్పుడు, కాబట్టి ఆ యొక్క సమయం వచ్చినప్పుడు చేప ఆ వల నింపబడడానికి ప్రభు చూస్తూ వస్తుంటున్నాడు.
ఆ యొక్క వల చేపలతో నింపబడిన తర్వాత దాన్ని బయటికి లాగేవారుగా చూస్తుంటున్నాము. కాబట్టి ఎప్పుడైతే బయటికి లాగుతారో దాన్ని మరి అక్కడ మంచి వాటిని గంపలో, చెడ్డ వాటిని బయట పారవేయదు అనే సంగతి చూస్తుంటున్నాం. 49వ వచనంలో యుగ సమాప్తి యందు ఇలాగూ జరుగును. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ఎక్కడ చేర్చబడ్డావు? నువ్వు వలలోనికి చేర్చుకున్నావు. కానీ వలలో మరి ఏ విధంగా ఉంటున్నారు మన జీవితము? మరి ఇక్కడ చూస్తుంటున్నాము. ఈ యొక్క వలను అనేక విధాలుగా మనము పోల్చవచ్చు కదా. కాబట్టి ఇంతకుముందు మనం చూసినాము, మొదటి ఉపమానము గురుగులు, గోధుమలు. దాంట్లో అవి కలిసి మరి ఎదిగినటువంటిగా చూస్తుంటున్నాము. గురుగులు, గోధుమలు కలిసి సముద్రంలో అనేక రకమైన చేపలు మరి కలిసి మరి అవి ఎదుగుతూ మరి పెద్దవి గాను కొన్ని, చిన్నవి గాను కొన్ని, అనేక రకమైనటువంటి ఆ యొక్క చేపలు కలిసి మరి ఎదిగినటువంటివి, పెరిగినటువంటివిగా చూస్తుంటున్నాం. ఏ విధంగా గోధుమలు, గురుగులు ఎదిగినాలో ఇవి కూడా చేపలన్నీ కలిసిపోయినటువంటివిగా చూస్తుంటున్నాం. మరి ఎప్పుడైతే ఆ యొక్క యుగ సమాప్తి అందు ఆ యొక్క వలను ఆ యొక్క దూతల ద్వారా అది చూస్తుంటున్నాము. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేయించి, కాబట్టి ఆ యొక్క వలను లాగేవారెవరు? మరి దేవదూతలే వచ్చి వస్తారు. కాబట్టి ఎందుకంటే లోపల ఉన్నవన్నీ చేపలు. కాబట్టి మరి చేపలు అంటే మనుషులు కదా. దేవుని వాక్యం చూస్తుంటున్నాం. మనుషులను పట్టు జాగ్రత్తగా ఆ యొక్క వలలో నీవు ఉంటున్నావా? వలలోనికి నీవు చేసబడినావా? మరి రక్షణ జీవితంలోకి నీవు వచ్చినావా? మార్చబడినటువంటి జీవితం నీకు కలిగినటువంటి వారుగా ఉంటున్నావా? నీ యొక్క పాపములు క్షమింపబడినటువంటివిగా ఉంటున్నావా? లేకుండా మరి ఇష్టానుసారంగా ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నావా? ప్రభు మరి వాక్యం వింటూనే ఉన్నావు. మరి వాక్యం వింటూనే మరి జీవితము మార్చబడలేనటువంటిదిగా చూస్తున్నాము. కాబట్టి మార్చబడకుండా ఉన్నటువంటి ఆ యొక్క జీవితం గురించి ప్రభు ఈ సభలో మరి మాట్లాడుతూ వస్తున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క వలను దానికి లాగినప్పుడు ఆ వలలోనికి ఎంతమంది చేర్చబడతారో అది గొప్ప సంగతి. కాబట్టి ఈ గొప్ప వలలో మరి దేవదూతలు వచ్చి మరి ఆ యొక్క వలను దరికి లాగినటువంటి వారుగా చూస్తుంటున్నాం. మరి ఎన్ని చేపలు ఉంటున్నావో మనకు తెలియదు. అనేక రకమైనటువంటి చేపలు ఇక్కడ చూస్తుంటున్నాము. నానా విధములైన చేపలు పట్టిన వలను పోలినట్లుగా అది నిండినప్పుడు, కాబట్టి ఆ యొక్క వల నింపబడదు. కాబట్టి ప్రభువును రక్షించను అంగీకరించావా? ప్రభు పిలుస్తూ వస్తున్నాడు. ఆ యొక్క వల మరి జరిగి లాగబడే సమయము వస్తూ ఉంది. ఆ వలలోకి నీవు వస్తావా? మరి ప్రభువును నీవు అంగీకరిస్తావా? మరి ప్రభు యొక్క రక్తంలో నీ యొక్క పాపములు క్షమింపబడడానికి మరి నిత్య రాజ్యంలోనికి చేర్చబడడానికి నీవు సిద్ధంగా ఉంటున్నావా? మరి ఈ యొక్క కరోనా వైరస్ మరి దేవుడే పంపినటువంటిదిగా చూస్తుంటున్నాము. మరి చూసినట్లయితే లోకంలో పాపం విస్తరించినందుకు మరి ఈ విధంగా మరి విస్తరించినప్పుడు మరి దేవుని యొక్క ఉగ్రత మరి మానవుల పైన కుమ్మరింపబడినటువంటిదిగా చూస్తుంటున్నాము. భూమి అంతటి పైన కుమ్మరింపబడినటువంటిదిగా చూస్తుంటున్నాము. వారి యొక్క చట్టాలు వ్యతిరేకంగా మార్చుకున్నటువంటి వారి యొక్క న్యాయ విధులు మరి దేవుని వాక్యాలకు విరుద్ధంగా మార్చుకున్నప్పుడు మరి దేవుడు దాన్ని చూచి సహించలేనటువంటి వారిగా చూస్తుంటున్నాము. మరి ఆ విధంగా మరి సింగిల్ మ్యారేజ్ అని చూస్తుంటున్నాము. ఒంటరిగా కుటుంబంగా జీవించేవారుగా చూస్తుంటున్నాము. మరి ఒకే వారు ఇద్దరు పురుషులు ఒక కుటుంబంగా, మరి ఇద్దరు స్త్రీలు ఒక కుటుంబంగా ఆ విధంగా కుటుంబాలు ఉంటున్నారు. అటువంటి వాటిని మరి సంఘంలో వారిని భయపెట్టించి ఆ యొక్క న్యాయసభలో మరి న్యాయస్థానంలో ఆ యొక్క
చట్టాలు మార్చబడేటువంటి వల్ల మరి కొన్ని సంఘాలు అటువంటి వారికి కూడా ఇద్దరు మరి మగవారికి ఇద్దరు ఆడవారికి వేరువేరుగా మరి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నటువంటి వారుగా చూస్తుంటున్నాము. ఆ విధంగా అనేకం జరుగుతున్నారు. దేవుడు దాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి వాడుగా ఉండి ఈ యొక్క కరోనా వైరస్ను పంపించుంటాడేమో మరి ఆ విధంగా చూస్తూ వస్తుంటున్నాము. ఆ యొక్క చట్టాలన్నీ మార్చి ఉన్నటువంటి వారుగా చూస్తుంటున్నాము కనుక దేవుని ఉగ్రత మరి కుమ్మరింపబడినటువంటిగా చూస్తున్నాం. మరి యుగ సమాప్తి అందు ఎప్పుడు ఆ యొక్క వల బయటికి లాగబడుతుందో ఎరగలేని వారంగా ఉంటున్నాము. కాబట్టి అనేక మంది ఇక్కడ గురుగులు ఏ విధంగా ఉంటున్నామో మరియు గోధుమలు ఏ విధంగా ఉంటున్నామో ఈ వలలో కూడా ఆ విధంగానే ఉంటున్నాము. మరి అన్ని మంచి ఆ యొక్క నేను వలలోనికి వచ్చినాను నాకు పరలోక రాజ్యం ఉంటుంది అని ఈ విధంగా మనము మరి గ్యారెంటీ ఈజ్ నాట్ దే. అక్కడ చూసినప్పుడు ఆ యొక్క వేరు చేసేవారు ఎవరు? దేవదూతలు. మంచి చేపలను వేరుగాను గంపలో వేసినారు, చెడ్డవాటిని బయట పారవేసినారు కదా. అదే చూస్తున్నాము. చెడ్డవాటిని బయట పారవేసిన తర్వాత జరిగే సంగతి ఏమంటుందంటే వీరిని అగ్నిగుండంలో పడవేయులు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతాయి. ఎక్కడికి వచ్చినావు నువ్వు? సముద్రంలో నుండి వలలోనికి వచ్చినావు, కానీ వలలో నుండి నీవు ఇప్పుడు బయట పారవేయబడినటువంటి వారిగా చూస్తున్నాము. అనేకుల యొక్క జీవితం ఆ విధంగా ఉండనే ఉంటుంది. అనేక సార్లు అనుకుంటాము నేను ఈ యొక్క సంఘానికి వెళ్తున్నాను, ఈ యొక్క సంఘంలో అందరిని రక్షింపబడిన వారే, అందరి యొక్క పాపము క్షమింపబడుతున్నావే, ఇది భక్సింగ్ గారి యొక్క మరి సంఘమై ఉంటుంది, విశ్వాస గృహానికి చెందినటువంటి వారుగా ఉంటున్నారు. మరి విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఆ యొక్క గుంపులో నేను చేర్చబడినాను, ఆ వలలో ఉన్నాను కనుక నేను పరలోక రాజ్యానికి వెళ్తామనేటువంటి గ్యారెంటీ లేదు. నీ యొక్క జీవితము పాప జీవితము నీ యొక్క హృదయము మార్చబడుతూ వస్తుంటుందా? కాబట్టి ఈ సమయంలో మరి నీకు హృదయం మార్చబడినట్లయితేనే పరలోక రాజ్యానికి వెళ్తావు. లేనట్లయితే నిన్ను మరి అక్కడ తీర్పు తెచ్చేవారు ఎవరు? దేవదూతలే. మరి ఏం చేస్తున్నారు? మంచి వాటిని మరి గంపలో వేసుకుంటున్నాను. ఏమంటుంది అక్కడ? దేవదూతలు వచ్చి 49వ వచనంలో యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్ని గుండంలో పారవేయులు. ఏడుపును పండ్లు కొరుకుతారు. మన యొక్క పరిస్థితి ఏ విధంగా విశ్వాసాలుగా ఉంటున్నామేమో, మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? కాబట్టి ప్రభు రాకడ వరకు మనకి జీవితం ఏ విధంగా ఉంటున్నాయి? నేనైతే ఈ యొక్క సంఘంలో ఉన్నాను, ఈ వలలో ఉన్నాను, నేను సంఘంలో చేర్చబడినటువంటి ధీమా నీకు ఉంటుందేమో. కాబట్టి నిన్ను నన్ను పరీక్షించేది మరి దేవుని పరిశుద్ధాత్మ, మరి నిన్ను నేను పరీక్షించేది ఆ యొక్క దేవదూతలు ఉంటున్నారు. కాబట్టి మంచి చేపలుగా ఉంటున్నామా, చెడు చేపలుగా ఉంటున్నామా? మరి తీర్చేవారు అక్కడ మరి మరి దేవదూతలే. కాబట్టి ఆ యొక్క పరలోక రాజ్యానికి నువ్వు రావాలంటే సముద్రంలో నుండి నువ్వు వేరు చేయబడితే సరిపోదు. ఆ యొక్క సముద్రంలో నుండి వలలోనికి వస్తే సరిపోదు. వలలో ఉన్నప్పుడు కూడా మరి నీ యొక్క జీవితము ప్రభు మాదిరి మార్చబడినటువంటిదిగా ఉన్నట్లయితేనే, లేనట్లయితే బయట పారవేయబడినటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో మనం ఉంటాము. కనుక ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. వేర్ ఆర్ వి గోయింగ్ టు బి? వెదర్ యు ఆర్ గోయింగ్ టు బి ఇన్సైడ్, గంపలో వేస్తున్నామా, వేయబడుతున్నామా, లేకుంటే ఆ యొక్క బయట పారవేయబడిన పరిస్థితులు ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం పరీక్షించుకున్నటువంటి వారుగా ముందుము గాక. కాబట్టి గురుగులు మరి గోధుమలు ఏ విధంగా అక్కడ చూస్తుంటున్నాం, అవి వేరుగా చేయబడినటువంటిదిగా మరి అవన్నీ చూసినట్లయితే అవి అగ్నిలో కాసబడి ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అని మనము మరి చూస్తూ వస్తుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మరి ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి మన యొక్క జీవితంలో మనము మరి సరి చేసుకుందామా? ప్రభు మనతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు.
మరి ఆ విధంగా ఈ యొక్క గురుగుల గురించి యేసు ప్రభువును అడుగుతారు. అది మరి చూసినట్లయితే 39వ వచనంలో కోత యుగ సమాప్తి. కాబట్టి ఆ యొక్క గోధుమల కోత అయ్యింది, యుగ సమాప్తి ఉంటుంది. కోత కోయేవారు దేవదూతలు. గురుగులు ఎలాగ కూర్చబడి అగ్నిలో వేయబడతారో అలాగే యుగ సమాప్తి ఎందుకు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు మరి సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పన్నుకొనుటయు ఉంటున్నాము. కాబట్టి అప్పుడు నీతిమంతులు తమ రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవు గలవాడు వినుగాక. దేవుని రాజ్యంలో మరి ఏమంటుంది అది ఇక్కడ? సూర్యుని వలె తేజరిల్లడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క మరి గోధుమలుగా ఉన్నట్లయితే గోధుమగా ఉండడానికి నీవు ఆ యొక్క గురుగులతో సాంగత్యం అవసరం లేదు. గురుగులను మార్చితే మారవచ్చు, కానీ మరి గురుగుల మాదిరి మరి నీవు కడపడవు. అనేకులను నువ్వు మార్చడానికి ప్రభు పిలుస్తూ వస్తుంటున్నాడు. గురుగులను మరి గోధుమలుగా చేయాలి. ఒకవేళ అంటు కట్టడం, ఆ యొక్క అంటు కట్టడం జరిగితే గురుగులు గోధుమలుగా మార్చబడతాయి. కాబట్టి ఆ కార్యంలో మనము నిమగ్నమవుందుము గాక. మరి అనేకులను దేవుని రాజ్యంలో నడిపించే వారుగా చూస్తున్నాము. మరి ఇక్కడ ఇంకొక ఉపమానాలు కూడా చూస్తున్నాము. ఆవగింజను పూరించినటువంటి ఉపమానం. చిన్న ఆవగింజ అది పూర్వపక్కలు అన్నింటిలో పెరిగి పెద్దదైపోయి ఉంటుంది. ఆకాశ పక్షులు నివాసం చేస్తున్నట్టుగా చూస్తున్నాము. ఆ విధంగా అనేకులకు నివాస స్థలంగా చేయబడినటువంటి ఆ యొక్క చిన్న గింజ చూస్తున్నాం. ఆశ్చర్యకరంగా దేవుడు చేసినాడు. మరి ఈ సమయంలో మరి ప్రభువుతో మాట్లాడుతూ వస్తున్నటువంటి వాడిగా చూస్తున్నాం. మరి ఈ యొక్క వలలో డ్రాగ్ నెట్ అంటారు కదా. కాబట్టి ఆ డ్రాగ్ నెట్ ఎంతో పెద్దది అవుతున్నది. కాబట్టి దేవదూతలు వచ్చి దాన్ని ఇచ్చినప్పుడు ఎన్నో వేల కొలది కదా మరి ఆ యొక్క మరి వలలోనికి చేర్చబడే వారిగా చూస్తున్నాము. కాబట్టి ఆ వలలోనికి ఎప్పుడైతే దేవదూతలు వచ్చి తీసుకొని వచ్చినప్పుడు మరి చూసినట్లయితే దేవుని వాక్యంలో ఏముంటుంది? మరి భూమి 1/3 వంతు, కానీ 2/3 వంతు సముద్రం. కాబట్టి సముద్రము మరి భూమి కంటే చూస్తే 2 అంతలుగా ఉంటుందన్నమాట. కాబట్టి మరి అంత పెద్దగా వల ఉంటుంది. ఆ వలలో దాన్ని దరికి తీర్చేవారు దేవదూతలు ఉన్నారు. కాబట్టి అందులో ఉన్నటువంటి చేపలు 15,000 రకాల చేపలు ఉంటున్నాయి. కాబట్టి అమెరికా చేపలు ఉండొచ్చు, ఆఫ్రికా చేపలు ఉండొచ్చు, ఆసియా చేపలు ఉండొచ్చు, ఇంగ్లాండ్ చేపలు ఉండొచ్చు, ఇండియా చేపలు ఉండవచ్చును, చైనా చేపలు ఉండవచ్చును. ఏ చేపలు అన్నింటిలో నుండి పరలోక రాజ్యంలో మనం చూసినట్లయితే ఆయా జాతుల వారు చూస్తున్నాము. మరి ప్రభు సన్నిధానంలో చేరి మరి ఆయా భాషలు ఆయా జాతుల వారు అక్కడ కలిసి ప్రభును ఆరాధించే వారిగా ఉంటున్నాము. కాబట్టి ఈ సమయంలో వాక్యం విదజలబడుతుండగా దాని కొరకు ప్రార్థించండి. ప్రభా, ఈ యొక్క యుగ సమాప్తి ఎందు సర్వలోకానికి ఈ యొక్క స్వార్థ ప్రకటించబడుతుండగా కరోనా వైరస్ ద్వారా మేము వెళ్ళలేనటువంటి పరిస్థితిలో కూడా ఉంటున్నాము. ఎంతమంది అయితే దేవుని వాక్యం ఉంటున్నారో వారందరూ మరి మార్చబడి మరి ఆ యొక్క సమాప్తి ఎందు మరి ఆ యొక్క వలలో చేర్చబడుటకు ప్రభు మరి అటువంటి వారిని దేవుడు తన రాజ్యంలో చేర్చబడినట్టు వారందరి కొరకు ప్రార్థించబద్ధులమైతున్నాం. కాబట్టి ఆ విధంగా మరి ఆ యొక్క వలలో మనం కూడా మరి భాగములుగా ఉండటకు మరి అందులో ఎటువంటి భాగములుగా మంచి చేపలు, శ్రేష్టమైనటువంటి చేపలుగా మరి ఉండడానికి అటువంటివే మరి దేవుడి సంఘముగా మరి అటువంటి మరి సూర్యుడిగా తేజరిన వారిగా దేవుడు మనల్ని చేయనంటున్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని మరి సిద్ధపరచును గాక, దేవుడు మనల్ని కాపాడును గాక. ఆ వలలో
మరి మనము కూడా చేరిందాక వాళ్ళలోకి వచ్చిన వారు బయటికి తప్పించుకోలేరు. కానీ అక్కడ ఆ యొక్క తీర్పులో వచ్చినప్పుడు నువ్వు సరైన వాడేవాళ్ళైనట్లయితే నీవు బయట పారవేయబడేవారుగా ఉంటావు. కనుక ఈ సమయంలో మన జీవితాలను పరీక్షించుకోవడానికి మరి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రభావములను ఆ యొక్క మంచి చేపలుగా చేయండి, మంచి విత్తనములుగా చేయండి, గోధుమలుగా చేయండి, మరియు ఆ యొక్క ముత్యముగా చేయండి. ఆ యొక్క మరి ఆ పొలంలో దాచబడిన ధనముగా మమ్మల్ని చేసుకోండి అని మరి మనము ప్రార్థన చేసుకుందాం కాక. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయగాక ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? ప్రేమగల ప్రభువా, దగ్గర తండ్రి, కృపల రక్షక, మరొకసారి నీ సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రభా బైబిల్ పట్టణంలో మమ్మల్ని సమకూర్చినటువంటి ప్రభువానికి స్తోత్రాలు. దగ్గర తండ్రి, మేము పాడుకున్న పాటలను బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభు యేసుల రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నేను చూడడానికి ఎల్లప్పుడు ప్రభా నేను చూసే బిడ్డలుగా దగ్గర తండ్రి మీరు మాకు సహాయం చేసినట్టు మనం వేడుకుంటున్నాము. మా కొరకు ప్రభా సమస్తం సిద్ధపరిచినాడు. కనులకు కనబడినవి, చెవులకు వినబడినవి, ప్రభా హృదయం గోచరం కానివి మా కొరకు సిద్ధపరిచినటువంటి ప్రభా అవి పొందటకు మాకు సహాయం చేసినట్టు మనం కోరుకుంటున్నాము. మా దేవుడు ప్రభా, మా ప్రభువు నీ వందనాలు. లోక భోగాలపై మా నేత్రాలు సోకాకుండా కృప చూపించుము అని మేము పాడుకునింటున్నాం. ప్రభా జ్ఞాపకం చేసుకొని కనికరించమని వేడుకుంటున్నాము. నీ స్వారూపంలోనికి మార్చబడటకు మమ్మల్ని సహాయం చేయమని కోరుతూ వస్తుంటున్నాం. అదేవిధంగా ఈ సమయంలో దేవ తండ్రి నీ స్వరము వినిపించి ప్రభా నీ దాసులు ఆలకించును అని మేము పాడుకునింటున్నాము. ఆల్ఫై నీవే, ఒమేగా నీవే అని ప్రభా మరి దగ్గర తండ్రి మేము పాడుకుంటున్నాము. ఓ దగ్గర తండ్రి మార్చుము నన్ను అని ప్రభా మరి ప్రభా నీ యొక్క స్వరూపంలోని మమ్మల్ని మార్చుము అని మేము పాడుకుంటున్నాం. ఓ దగ్గర తండ్రి ప్రభా నీ వందనాలు చెల్లించుకుంటున్నాము. నీ కృపకాయ ప్రభా మనల్ని అప్పగించుకొని వస్తుంటున్నాము. ఈ యొక్క ప్రభా అనేక వార్తల గుండా ఈ యొక్క పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ప్రభా ఉపమానాలు ప్రభా మేము చూస్తూ వస్తుంటున్నాము. నేను తండ్రి గోధుమలు గురుగుల విషయంలో చూస్తాము. మరి తర్వాత ఆవగింజలు కోరినటువంటి మరి ప్రభా ఉపమానం చూస్తున్నాం. దాని తర్వాత దాచబడిన ధనము ప్రభా మరి చూస్తుంటున్నాము. మరియు ఇంకొకటి మరి ప్రభా ఆ యొక్క నృత్యము మరి వెలగల నృత్యముగా ఉన్నటువంటి ఆ యొక్క వర్తకుడు కొనుక్కున్నటువంటి ఆ యొక్క నృత్యాన్ని కోరినటువంటిగా చూస్తున్నాం. మరి ఇక్కడ ఆఖరిగా ఈ యొక్క అధ్యాయంలో ఆ యొక్క గొప్ప వల మరి వేయబడినట్టుగా చూస్తుంటున్నాం. ఇక సమాప్తి అందు ఈ యొక్క వల మరి అది దానికి చేర్చబడుతుంది. ఆ యొక్క వల నిండినప్పుడు అది చేర్చబడిన కనుక ఆ వలలో ప్రభావ మరి చూసినట్లయితే డ్రాగ్ నెట్ మరి ఇక్కడ చిన్న ఈ యొక్క సముద్రంలో ఒక మైలు దూరమే ఉంటుంది అన్నట్టుగా చూస్తుంటున్నాం. కానీ మరి ఆ యొక్క ఇక సమాప్తి అందు ఆ యొక్క వల ఎంత పెద్దగా ఉంటుందో ప్రభావ ఎరగలేని వారంగా ఉంటున్నాం. కనుక ఎత్తబడినటువంటి ఆ యొక్క గుంపులో దేవుని తండ్రి మేమందరం ఉండినట్లు సహాయం చేసి నడిపించండి. మరి ప్రభా సంఘము ఆ విధంగా ప్రభా మీరు కట్టుతూ వస్తుంటున్నారు. సజీవమైన రాళ్లతో ఆత్మీయ రాళ్లతో దేవుని కట్టుతున్నటువంటి ఆ యొక్క సంఘంలో మేమందరం ప్రభా సంఘములుగా దేవుని తండ్రి ఉండినట్లు ఆ యొక్క ప్రభా సజీవమైన రాళ్ళుగా ప్రభా ఉండినట్లు దేవుని తండ్రి సహాయం చేసి నడిపించండి. ఏ విధం చేతనైనా ఆ యొక్క వల గరికి లాగినప్పుడు దేవుని తండ్రి గంపలో వేయబడేటువంటి చేపలుగా ఉండడానికి సహాయం చేసి నడిపించండి. కానీ బయట పారవేయబడే చేపలుగా ఉండకుండానట్లు సహాయం చేయమని వేడుకొని చూస్తుంటున్నాం. ఆ యొక్క ప్రభా తీర్పు తెచ్చేవారు అక్కడ ప్రభావం మరి వాటిని వేరు చేసేవారు మరి దేవదూతలే ఉంటున్నారని చూస్తుంటున్నాం. కనుక
దేవుని తండ్రి కృప చూపించండి ప్రభా, సహాయం చేయమని వేడుకొంచుకుంటున్నాము. దేవుని తండ్రి మమ్మల్ని భద్రపరచండి, మమ్మల్ని కాపాడండి, కృప చూపించమని వేడుకొంచుకుంటున్నాము. పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించినట్లు నీ స్వరము వినడానికి ఎల్లప్పుడూ మరి నీ ముఖాన్ని ప్రభా తేరి చూడడానికి మాకు ఆ యొక్క కన్నులు ప్రభా సొగవు అని ప్రభావ మేము పాడుకొని ఇంటున్నాం కనుక జ్ఞాపకం చేసుకొని కనికరించమని కోరుకుంటున్నాను. మా దేవుడు మా రాజమైన ప్రభావం నీ ఘనమైన నామానికి విలువైన స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాము. కృప చూపించండి, కనికరించండి. ఈ యొక్క ప్రభావాలు ఉపమానాలు మేము చూసుకొని ఉంటున్నాము. దేవుని తండ్రి ఇంకా ప్రభావం మరి ఇంకా 4 ఉపమానాలు ప్రభావం మరి వేరే భాగంలో ఉంటున్నామే, మరి అవి కూడా ప్రభావం మరి ఉచితమైతే చూసుకోవడానికి సహాయం చేసి నడిపించండి. లేదైతే ప్రభావం మరి బైబిల్ స్టడీ మరి వేరే సందర్భంలో మేము చూడాలనుకున్నప్పుడు ప్రభావం మరి వేరే భాగాలు చూసుకోవడానికి కూడా మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాము. మా దేవుడు మా రాజమైన ప్రభావం నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. మా కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ఈ యొక్క వర్తమానాన్ని వీక్షిస్తున్నారో వారందరి కొరకే ప్రార్థిస్తున్నాం. ఉదయం తండ్రి వారి గొప్ప కార్యం చేయమని వేడుకొస్తున్నాం. నీ వాక్యం దేవ తండ్రి అగ్ని శృతి వంటిది అని ప్రభావం మేము వింటున్నాము. దేవుని చదువుకుని ఉంటున్నాము. జ్ఞాపకం చేసుకొని మా జీవితం సరిచేయబడదు మాదిరిగా ఉంటున్నట్లు సహాయం చేయమని కోరుతూ వస్తుంటున్నాము. మా దేవుడు మా రాజమైన ప్రభావం నీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లించు వస్తుంటున్నాము. ఉదయం తండ్రి చూపించండి ప్రభావం ఆ యొక్క సంఘంలో ఆ వలలో చేతుల మాదిరిగా ప్రభావం మరి చేయండి. ఆ యొక్క గోధుమ గుంజను ప్రభావ పోయిన వారంలో ఉండడం సాయం చేసి నడిపించండి. మరియు ఆ యొక్క ఆవగింజను పోయినటువంటి వారంగాను దాచబడిన ధనముగా ఉదయం తండ్రి ఆ యొక్క వెలగల ప్రభావం ముఖ్య మాదిరిగా మేము ఉంటున్నట్లు దేవుని తండ్రి సహాయం చేస్తారని నీ వైపు చూస్తున్నాం. ఆ విధంగా ప్రభావం పరలోక రాజ్యం యొక్క ఉపమానాలను చెప్పినారు. దానికి ప్రభావం భాగస్థులుగా దేవుని తండ్రి మరి ప్రభావం మేము ఆ యొక్క దానికి వారసులుగా ప్రభావం మేము మమ్మల్ని చేయమని వేడుకొని వస్తుంటున్నాం. కృప చూపించి కనికరించి ఇతరుల వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. ఈ సమయంలో మా విశ్వాసకి ఎంతమంది వీక్షిస్తున్నారో వారందరికీ ప్రభావం మీరే తగిన బహుమానాన్ని గ్రహించండి. ఈ యొక్క పని దీవెనలు కుమరించండి. ఈ వాక్యం ద్వారా బలపరచబడడానికి, వాక్యం ద్వారా భద్రపరచబడడానికి, వాక్యం ద్వారా కాపాడబడడానికి, వాక్యం ద్వారా ఉదయం తండ్రి బలపరచబడడానికి, తండ్రి వాక్యాన్ని నెమ్మది వేయడానికి ఉదయం తండ్రి మీరు మాకు సహాయం చేయమని కోరుతూ వస్తుంటున్నాం. ఈ విధంగా అన్వేషణ సహాయం చేసి నడిపించండి. ఈ యొక్క వాక్య భాగాలు ఇతరులకు మీరు చెప్పడానికి ఉపమానాలను గురించినటువంటి వర్తమానాలు ఇతరులు కూడా వినడానికి, ఇతరులు ప్రోత్సాహపరచడానికి సహాయం చేయమని కోరుతూ వస్తుంటున్నాం. గొప్ప కార్యం చేయండి. మీరు కనికరించి కృప చూపించమని కోరుతూ వస్తుంటున్నాము. సీఎం ప్రాధాన్యతను చెందినటువంటి ప్రతి విశ్వాస గృహం కొరకే ప్రార్థిస్తూ వస్తుంటున్నాము. దేవుని తండ్రి మీరే ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని కనికరించమని కోరుతూ వస్తుంటున్నాము. దేవుని తండ్రి కృప చూపించి కనికరించండి. పెద్దలైన వారు, వృద్ధులైన వారు, విధురాల కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. భవిష్యత్తు కొరకే ఎదురు చూసిన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. దేవుని తండ్రి నూతనంగా జతపరచబడినటువంటి కుటుంబాల కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. ఉద్యోగాలు కోల్పోయిన వారి కొరకే ప్రార్థించిన ప్రభావ తిరిగి వారికి నూతన ఉద్యోగం ప్రభావ వారిని అనుగ్రహించమని వేడుకుంటున్నాము. దేవుని పరీక్షల కొరకు సిద్ధపరుస్తున్నటువంటి వారి కొరకే కూడా ప్రార్థిస్తున్నాము. దేవుని తండ్రి జ్ఞాపకం చేసుకుని కనికరించండి. మరి ప్రభా అదే కాకుండా దేవుని తండ్రి యొక్క ప్రొఫెషనల్ కోర్సెస్ కొరకై ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపరుస్తున్న వారందరి కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాము. దేవుని తండ్రి చూపించండి, కనికరించి అన్నింటిలో తోడ్పడమని కోరుతూ వస్తుంటున్నాము. సంఘ పెద్దలుగా ఉన్నటువంటి ప్రభావ మరి పెద్దవారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. జాన్స్ బ్రదర్ కొరకై తిమోతి బ్రదర్ కొరకై ప్రార్థిస్తూ వస్తుంటున్నాము. దేవుని తండ్రి పైకి కూడా జ్ఞాపకం చేసుకోనండి. సహోదరుల కొరకై కూడా ప్రార్థిస్తున్నాం. సుశీలమ్మ కొరకై మరి స్థిరమ్మ కొరకై దేవుని తండ్రి మరి దీవెనమ్మ కొరకై ప్రార్థిస్తూ వస్తుంటున్నాము. మరి దేవుని తండ్రి ఎదురాళ్ళందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. జ్ఞాపకం చేసుకుని కనికరించండి. దేవుని తండ్రి మరి ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా ఎవరు బలహీనపరచబడకుండా సాయం చేసి నడిపించండి. జయమరి సహోదరి యొక్క బంధువులు దేవుని తండ్రి హోమ్ క్వారంటైన్ ఉంటున్నారు, కనికరించండి. ముట్టండి, స్వస్థపరచమని కోరుతూ వస్తుంటున్నాము.
మరి ఓఎంకే రాజు బాలనగర్ రాజు పాలని ప్రభా, ఇంకొక సహోదరుడు జాషువా, మరి వీరిద్దరు మరి ఆ యొక్క సంఘంలో లేదా తండ్రి కరోనా వైరస్ పాజిటివ్తో ప్రభావం ఉంటున్నారని వారి కొరకు ప్రార్థించమని ప్రభావం మరి తెలియవచ్చుండగా వారిని ప్రభుత్వంలో ఎత్తిపడుతూ వస్తుంటున్నాము. ముట్టండి స్వస్థపరచమని కోరుతూ వస్తుంటున్నాము. దైవ సేవకుడు ప్రభావం మరి సోమజ్ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి జపనియా బ్రదర్ కొరికే ప్రార్థన కుటుంబంతో ప్రభావ కరోనా వైరస్తో ప్రభావ పాజిటివ్గా ఉంటున్నారు. ప్రభావ వారి కొరికే ప్రార్థన కోరుతున్నారు. మీరు జ్ఞాపకం చేసుకుని మనం వేడుకొచ్చి వస్తుంటున్నాము. ముట్టండి. అదేవిధంగా ప్రభా డేవిడ్ రాజు తల్లి కొరికే ప్రార్థన ముట్టండి. సంపూర్ణ స్వస్థత ప్రభావ బిడ్డకు అనుగ్రహించమని కోరుతూ వస్తుంటున్నాము. నీవు ఇనామం పెట్టబడి ప్రభావ ఎంతమంది మరి ప్రభా డేవిడ్ ప్రభు కొరికి కూడా ప్రార్థిస్తున్నాము. ఆ సోదరుగా మీరు ముట్టండి, స్వస్థపరచమని కోరుతూ వస్తుంటున్నాము. ఈ విధంగా ప్రభా హెబ్రోన్ కొరికి కూడా ప్రార్థిస్తున్నాము. జ్ఞాపకం చేసుకుని కనికరించండి, సాయం చేసి నడిపించండి. అక్కడ ఎలాంటి అలజడి లేకున్నట్లు లేదా తండ్రి నీ యొక్క అగ్ని ప్రాకారాలు ప్రభావ అక్కడ ఉంచగలరని నేను చూస్తుంటున్నాము. సైతం కార్యాలయంలో జరగకూడనట్లు మీరే కార్యం చేయమని కోరుతున్నాము. శివుని ప్రార్థన కొరికే ప్రార్థన లేదా తండ్రి ఒక మంచి దేవ సేవకుని ప్రభావం కొరికే వారు ప్రార్థిస్తూ వస్తుంటున్నారు. మాకు ఒక మంచి సేవకుని త్వరలో ప్రభావం మమ్మల్ని పంపుతారని దాని కొరికే ఎదురు చూస్తూ వస్తుంటున్నాము. దేవ తండ్రి కనికరించి అన్నింటిలో తోడ్పడమని వేడుకొస్తున్నాము. దేవ తండ్రి ఇప్పుడు దేవ కనికరించిన ప్రభావం మీరు అన్నింటిలో తోడ్పడమని వేడుకొస్తున్నాము. ఈ విధంగా ప్రభావం ఇంకెవరికైతే ప్రభావ అవసరం ఉందో ప్రార్థిస్తాను వాళ్ళందరినీ ప్రభావం ఎత్తిపడుతుంటున్నాం. జ్ఞాపకం చేసుకొని కనికరించి కనికరించండి, సహాయం చేసి నడిపించమని వందనాలు స్తోత్రాలు చెల్లించు. మా ప్రియులు ఎక్కడెక్కడ చెల్లింటున్నారో ఆ కుటుంబాలన్నింటి కొరకై ఆ స్థలాలన్నింటిలో దేవ తండ్రి ఈ యొక్క సాక్ష్యం నింపబడబడినట్లు దేవ తండ్రి భద్రపరచబడినట్లు మీరే కార్యం చేయమని కోరుతూ వందనాలు స్తోత్రాలు చెల్లించు. క్రీస్తుకరమైన నమ్మకమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమున తోడేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. రేపు దినం కొరకై మరి ఆ యొక్క ఉపవాస ప్రార్థన కొరకై మీ గృహాల్లో మీరు చేరి మరి 1 గంట వరకు లేక 2 గంట వరకు మీరు చేరి ఉంటారని ప్రభు మీకు సహాయం చేయగలిగినట్లు ప్రభు మీకు సహాయం చేయని గాక. మరి అదే కాకుండా మరి మందిరం ఇక్కడ తెరవబడి ఉంటున్నది. మెయిన్ గేట్ తెరిచి ఉంటుంది. మీరు ఎంతమంది మరి రావాలనుకుంటున్నారో ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసేసి ఆ సమయం ముందు మీరు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. చాపలు వేసి ఉంటున్నారు. అక్కడ ఆ యొక్క శానిటైజర్ ఉంటుంది, చేతులకు మీరు పూసుకోవచ్చును. ఆ యొక్క మరి మాస్కులు కూడా ఉంటున్నాయి. మరి మాస్కులు కూడా పెట్టుకొని మరి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా మరి దేవుడి గుళ్ళు భద్రపరచను కాక. అదే కాకుండా అనేక మంది సహోదరుడ మరి దేవుని యొక్క డబ్బు మా దగ్గర ఆ విధంగా నిలవబడి ఉన్నది. మరి దేవుని డబ్బు దేవునికి ఇవ్వవలసి ఉంటుంది. ఎక్కడ వేయాలా అని అన్నప్పుడు అదే మరి స్థలంలో ఆ గ్లాస్ ద్వారా అవతలకి మరి ఒక ఆఫరింగ్ బాక్స్ పెట్టినాము. మరి ఆఫరింగ్ బాక్స్ లో మీరు వేయవలసిన లాక్ చేసి ఉంటుంది. మీ యొక్క పేరు రాసి ఒక కవర్లో పెట్టేసేయండి అక్కడ. కాబట్టి మీ యొక్క పేరు ప్రార్థిస్తున్నాము. అదే కాకుండా మరి ఈ యొక్క కిటికీ దగ్గర మరి కానీ చేయి పట్టదు. కిటికీ దగ్గర లోపల అది పెట్టాలా అని ఇంకొకరు సజెస్ట్ ఇచ్చినారు. మరి వీలైతే అక్కడ చూస్తాము. కానీ మరి ఆ యొక్క చెయ్యి ఆ యొక్క జారిలో పట్టకుండా ఉంటుంది కనుక అది వీలు కాకపోతే చిన్న చేతులు ఉంటే లోపలికి పెట్టవచ్చు, వేయవచ్చును. కానీ పెద్దవారు బ్రదర్స్ యొక్క హస్తాలు మరి దాంట్లోకి వెళ్ళవు కనుక మరి ఆ యొక్క బయట ఉన్న దాంట్లో మరి ఆఫరింగ్ బాక్స్లో మరి వేయండి. మరి దేవుడి మిమ్మల్ని దీవించిన కాక. కానీ కైసరు దేవునికి దేవుడు ఆ విధంగా దేవునికి ఇచ్చడం ద్వారా ఏది తక్కువ కాదు. కానీ దేవుడు ఇచ్చడం ద్వారా ఇట్ గోయింగ్ టు గెట్ మల్టిప్లై. అది దేవుడు దాన్ని విస్తరించేవాడైతున్నాడు.
మేము కూడా దీవించి వాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకుని కనికరించండి. సంఘం కొరకై ప్రార్థించండి. బంధువుల కొరకై, మరి అనారోగ్యం ఉన్న వారి కొరకై కూడా ప్రార్థించండి. మరి ఇంకా అనారోగ్యం ఉన్న వారి కొరకు మరి మనం చెప్పడం మర్చిపోయినాను. దేవుడి బ్రదర్ కొరకై, సుల్తాన బ్రదర్ కొరకై, మరి శిశునిక సహోదరు కొరకై, మరియు ఇంకా జాన్ బ్రదర్ కొరకై మరి ప్రార్థించండి. ఈ విధంగా ఇంకెవరైతే అనారోగ్యం అవుతున్నారో దినేష్ బాబు కొరకై, మరి ఇంట్లో నుండి మరి ఉంటున్నాడు, ఆ బిడ్డను కూడా దేవుడు కనికరించి కృప చూపించినట్లు, ఆ విధంగా అనారోగ్యం వాళ్ళందరినీ దేవుడు కనికరించినట్లు ప్రభు మనకు సహాయం చేయండి కాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరికీ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.